మహారాష్ట్రలో వర్షం బీభత్సం సృష్టించింది. రాయగఢ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా అకాలంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల్లో 7 మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ముంబై, థానే, పూణే నగరాల్లో భారీ వర్షాలతో పలు రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ముంబై, థానే, పూణే, పాల్ఘర్ జిల్లాల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానలతో నగర జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావం విమాన రాకపోకలపై తీవ్రంగా పడింది. మరోవైపు ముంబై ఎయిర్పోర్ట్లో పూర్తిగా నీట మునిగింది. రన్వేపై దాదాపు అడుగు మేర వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం, వెలుతురు సరిగా లేకపోవడంతో ముంబై విమానాశ్రయంలో దిగాల్సిన 9 విమానాలు ల్యాండింగ్ ను రద్దు చేసుకుని గాల్లోనే చక్కర్లు కొట్టాయి. మరో విమానాన్ని అధికారులు వేరే నగరానికి మళ్లించారు. దీంతో ఇండిగో, ఆకాశ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో విమానాశ్రయానికి చేరుకోవడానికి అదనపు సమయం కేటాయించుకోవాలని కోరాయి. ప్రయాణానికి ముందు తమ విమాన స్టేటస్ ను ఆన్లైన్లో సరిచూసుకోవాలని కూడా సూచించాయి. అటు హార్బర్ లైన్లో లోకల్ రైళ్లు కూడా 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. కుర్లా ప్రాంతం మొత్తం నదిని తలపిస్తోంది. ప్రధాన రహదారిలో నడుంలోతు నీళ్లు చేరాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల దృష్ట్యా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో వరద పరిస్థితులపై విపత్తు నిర్వహణ శాఖతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు. రాబోయే 48 గంటలు ముంబై, థానే, రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించడం, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించడంతో పాటు రక్షణ చర్యల్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నాందేడ్ జిల్లాలో వరదలతో ప్రభావితమైన గ్రామాల నుంచి 290 మందికి పైగా ప్రజల్ని రక్షించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ క్రమంలో ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఈ భారీ వర్షాలతో మహారాష్ట్రలో దాదాపు 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగింది. గడ్చిరోలిలోని బాంబ్రాగఢ్ తాలూకాలో పెర్లకోట నది ఉప్పొంగించడంతో 50కి పైగా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.